నా పేరు అనురాధ. నా ఊరు వచ్చేసి పూలచెర్ల గ్రామము, రాయదుర్గం నియోజకవర్గము, కనేకల్ మండలం సార్. నేను ఇక్కడికి వచ్చి అనంతపూర్కి వచ్చి 12 ఇయర్స్ అయింది సార్. నేను ఎస్ఎన్ డెంటల్ క్లినిక్లో ఒక రిసెప్షనిస్ట్గా పనిచేస్తా అంటే నవీన్ అనే అబ్బాయి నాకు పరిచయం అయ్యాడు, ఒక తమ్ముడు మాదిరిగా. ఆ అబ్బాయి పేషెంట్లను పంపించి అట్లా ఇలా చేసేవాడు. కానీ నా ఇంట్లో ఒక తమ్ముడు లాగా నేను చూసుకున్నాను అబ్బాయిని. ఆ అబ్బాయి 6 మంత్స్ అయిన తర్వాత మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్గా అందరినీ పరిచయం చేశాను. చేసిన తర్వాత అబ్బాయిని వచ్చేసి ఇట్లా పెళ్లి నిలబడిపోయింది అని అంటే, నేను 5 తులాలు బంగారు నాకు 6 నెలలు టైం ఇవ్వు అని అంటే, సరేలే అని చెప్పేసి ఎవరిదైనా ఒకటే కదా అని చెప్పేసి 5 తులాలు బంగారు ఇచ్చాను సార్. 6 నెలలు 6 ఏళ్ళు అయింది సార్. ఇప్పటికైంది నాకు బంగారుని ఇవ్వడం లేదు. చెల్లెలు ఫోన్ ఎత్తదు, తను నవీన్ గారు ఫోన్ ఎత్తడం లేదు. వాళ్ళు సహకరించి నాకు న్యాయం చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి సార్, నా భర్తకు ఇది కాకోకున్నట్ట నా భర్తకు మోసం చేసి మతిస్థిమితం లేని ఆయన పాస్బుక్ జిరాక్స్ పెట్టి శ్రీరామ్ ఫైనాన్స్లో డబ్బులు తీసుకొని ట్రాక్టర్కి తీసుకొని మాకి కోర్టు నుంచి 2 నోటీసులు వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఈయన ఇలా చేశాడు అని చెప్పేసి. అందుకోసము నాకు చాలా మోసం చేశాడు. నాకు ఆయన నుంచి 5 తులాలు బంగారు, నేను కట్టిన డబ్బులు నాకు వాపస్ ఇస్తారని పోలీస్ శాఖని నేను వేడుకుంటున్నాను సార్. నేను అడిగాను సార్, అడిగితే ఆయన ఎక్కడున్నాడు అనేది చెప్పడం లేదు. నేను ఒక 10 సార్లు గుత్తిగ్గాని వెళ్ళాను వాళ్ళ ఇంటికి. వాళ్ళ అమ్మని అడిగాను, నాకు ఫోన్ నెంబర్ తెలీదు, ఏమీ తెలీదు అని అంటుంది. ఆమె కానీ ఇక్కడ నేను వెళ్ళడం చూసి ఆమె కానీ 3 మంత్స్ అయింది, తాళం వేసుకొని వెళ్ళిపోయింది. అది ఎక్కడ పోయిందో తెలియదు సార్. గుత్తికి అక్కడ నంద్యాలకు కానీ అమ్మాయికి కానీ ఫోన్ చేశాను. అమ్మాయి నా పేరు వింటానే ఫోన్ కట్ చేస్తుంది సార్, మీరు ఎవరో నాకు తెలియదు అని అంటుంది. అందుకోసం నేను ఈ పోలీస్ శాఖని ఒకటే కోరుకుంటున్నాను సార్, దయచేసి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్.